యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎలా ప్రారంభమయ్యింది మన జీవితాల్లో ఈ నూతన సంవత్సరం? దేవుడు తోడున్నారని, దేవుడు మీ విశ్వాసాన్ని బలపరిచే దేవుడు ఉన్నారనే ఆత్మీయ అనుభవంలో ఈ నూతన సంవత్సరం ప్రారంభమయ్యిందని నేను విశ్వసిస్తున్నాను. కాబట్టి ఈ విశ్వాసంతో ఈ కుటుంబం, మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ అమృత్ రాజ్ గారు ఐపీఎస్, సుహిత అనుపమ్మ గారు ఐపీఎస్, వారు హైదరాబాద్ వాస్తవ్యులు. వారు ఈ సత్యాన్ని వారు గ్రహించి సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరుస్తున్న విధానాన్ని బట్టి దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం. వారికి ఇచ్చిన బిడ్డలు కుమార్తె అవంతిక, తను యూపీఎస్సి 2026లో అపియర్ అవుతుంది. దేవుడు తన జీవితంలో గొప్ప కార్యం చేయునుగాక. కుమారుడు అరిన్, ఆ బిడ్డ కూడా ఎంఎస్సి బెల్జియంలో చదువుతున్నాడు. ఆ బిడ్డ దేవుడిలో ఆత్మీయంగా బలపడులాగున. అదేవిధంగా అమృత్ గారి లోతైన రక్షణానుభవం కొరికే నూతన సంవత్సరంలో దేవుడికి మహిమ చెందే విధంగా బిడ్డ లోతైన రక్షణానుభవంలో నడిపింపబడులాగున. సుహిత అనుపమ్మ గారికి మంచి ఆరోగ్యం కొరికే, శాంతి సమాధానం తన జీవితంలో ఇంకా దేవుడికి మహిమార్థంగా తన జీవితం ఉండులాగున. సుహిత అనుపమ్మ గారు ఐపీఎస్. అదేవిధంగా తన తల్లిగారు మేరీ సుజాత గారి కొరికే, తమ్ముడు సుజిత్ గారి కొరికే, వారి ఆరోగ్యాల కొరికే మేము ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్నంతటినీ దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. వీరు చేసిన ఈ సహాయాన్ని బట్టి ఈరోజు ఎవరైతే నిరాశ నిస్పృహలో ఉన్నారో, ఎవరైతే దేవుని ఆత్మ లేకుండా విశ్వాసం లేకుండా ఉన్నారో, ఈ రక్షణ సువార్త విని వారి జీవితాల్లో దేవుని యందు విశ్వాసం పొందుకునే అవకాశాన్ని ఈ కుటుంబం అనుగ్రహించినందుకు దేవుడి కుటుంబాన్ని నిండుగా మెండుగా దీవించి నూతన సంవత్సరంలో ప్రాముఖ్యంగా దేవుడు అద్భుత రీతిలో వీరిని ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో దేవుడు దీవించునుగాక. వీరందరికీ దేవుడి ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం, ఆజ్ఞ, సూక్తి, నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని, ఐ చోజ్ యూ అండ్ అపాయింటెడ్ యూ. యోహాను సువార్త 15:16 ఆజ్ఞ, మనుషులకు భయపడవద్దు. లూకా సువార్త 12:4 సూక్తి, హృదయాలు తెరిచి ప్రభువును ఆశ్రయించేవారు ఆయన శక్తిని అనుభవించి నిజమైన సమాధానాన్ని పొందుతారు. Those who turn to the Master with open hearts will feel His power and experience peace. తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీ శక్తిని అనుభవించి మీ సమాధానాన్ని పొందుకునే విధంగా నడిపించి దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటూ ఈ నూతన సంవత్సరం ప్రతి బిడ్డ జీవితాలలో ప్రభువా సమాధానం యేసు నామమున అనుగ్రహింపబడునుగా కానీ ప్రార్థిస్తూ ఈ కుటుంబాన్ని, అమృతరాజు గారిని, సుహిత అనుపమ్మ గారిని, వారిద్దరు బిడ్డల్ని, తల్లి గారిని, వారి సహోదరుని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో మీరు మహిమ పొందుకునే విధంగా వారి జీవితాలు, వారి మనస్సులు, వారి సంబంధాలు నూతన పరచబడమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలోకి వెళ్దాం. బైబిల్ తెచ్చి ఉంటారని నేను ఆశపడుతున్నాను. బైబిల్ వారు కీర్తన 103వ కీర్తన 103వ కీర్తన 2వ వచనం. 103వ కీర్తన 103వ కీర్తన 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నూతన సంవత్సరంలో అందరి వాక్యం కంటది పెట్టాలి. ఇంకొక ఛాలెంజ్, నూతన సంవత్సరంలో ఒక ఛాలెంజ్. మీరు రెజల్యూషన్స్ తీసుకున్నారో, 31 నైట్స్ కార్డ్స్ తీసుకున్నారో, అదంతా అది మీకు అప్పచెప్తాను. కానీ నూతన సంవత్సరంలో 2026లో మనం చేయవలసిన పనులు కొన్ని. అనేక సార్లు నూతన సంవత్సరం ప్రారంభమైన వెంటనే ఉత్సాహం ఉంటుంది. నూతన సంవత్సరంలో అడుగుపెట్టేసాం మనం, దేవుడు మంచి వాగ్దానం ఇచ్చేసాడు నాకు, నూతన సంవత్సరంలో అది చేసేయాలి, ఇది చేసేయాలి కదా. కొన్ని విషయాలు చెప్పండి. నూతన సంవత్సరంలో రెజల్యూషన్స్, లావుగున్నవారు బక్కగా కావాలని, బక్కగున్నవారు లావు కావాలని, డైట్ చేయని వారు డైట్ చేయాలని, ఎక్సర్సైజ్ చేయని వారు ఎక్సర్సైజ్ చేయాలని కదా. మన సేవలో ఉన్నామనుకోండి, మనం గత సంవత్సరం ఏదైతే చేయలేకపోయామో, ఏ రీతిగా పని చేయలేకపోయామో, ఏ రీతిగా దేవునికి ఇంకా సన్నిహితంగా కాలేకపోయామో, కావాలని అనేక సార్లు ప్రయత్నాలు తీసుకుంటాం. రెజల్యూషన్స్ తప్పు అని నేను అనటంలే, కానీ రెజల్యూషన్స్ పాటిస్తున్నామా అనేది వెరీ ఇంపార్టెంట్. నేను సాధారణంగా నేను నమ్మను.
అంటే ఇప్పుడు మేనేజ్మెంట్ క్లాసెస్ సెమినార్స్ అవి ఇవి చెప్తుంటాను. రెజల్యూషన్స్ అనేవి ఎలాగుండాలి అని అంటే మనల్ని మోటివేట్ చేసేలాగా ఉండాలి. రెజల్యూషన్ తీసుకొని ఇప్పుడు జనవరి 6 నెలలకి 6 నెలలు కూడా ఎందుకు 3 నెలలకి అడిగామనుకోండి, జనవరి అంతా పరిగెట్టేస్తూ ఉంటారు. పరిగెట్టేవాళ్ళు దేనికి? వెయిట్ లాస్ కావాలని. జనవరి అంతా తిండి మానేస్తారు, ఎందుకు? వెయిట్ పోవాలని. జనవరి అంతా ఎంతో ఉత్సాహంతో పనిచేస్తారు. న్యూ ఇయర్లో పనిచేయాలి, నేను న్యూ ఇయర్లో బాగుండాలి. ఒక 3 నెలల తర్వాత ఏమవుతుంది? సెపరేట్ మళ్ళా బ్యాక్ 2025 ఎరాలోకి వెళ్తామన్నమాట. అప్పుడు కదపాల, నేను కానీ తమ్ముడు కానీ కదపాల మిమ్మల్ని. అట్లా కాకుండా మనం నూతన సంవత్సరంలో 2026లో మనం చేయవలసిన 3 దిశలుగా మనం చూడాలి. నేను చెప్పబోయే 3 అంశాలు చెప్తాను. నూతన సంవత్సరంలో మీరు ఎటు చూడాలి, ఎటువైపు చూడాలి. మనం ఈ నూతన సంవత్సరంలో ఎటువైపు చూస్తే మన జీవితంలో దీవించబడతాం. నూతన సంవత్సరంలో మనం ఎటువైపు చూస్తే మన జీవితంలో శాంతి, సమాధానం, నెమ్మది. నూతన సంవత్సరంలో మనం ఏ రీతిగా ముందుకు సాగాలి అనగా ఏం చెయ్యాలి. అనేక సార్లు నూతన 31st నైట్ వర్తమానాలు వినేస్తారు, చేసేస్తాం. కానీ నేను చాలా ప్రాక్టికల్గా కొన్ని అంశాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మనం చదివిన వాక్య భాగంలో 103వ కీర్తన 2వ వచనంలో చూడండి, చదవడమ్మా మళ్ళొకసారి అమ్మా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నా ప్రాణమా, నా ప్రాణం, జాగ్రత్త. నా ప్రాణమా అంటే సజీవమైన ప్రాణము, సజీవులు ఉన్నవారు. ఇప్పుడు ఎవరైనా మరణించిన వారు నా ప్రాణం అని అంటారా? వారికి ప్రాణం ఉండదు కాబట్టి. అంటే సజీవం. అందుకనే రోమిలు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, సజీవ యాగంగా మన జీవితాలను, మన శరీరాలను మనము దేవునికి సమర్పించుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో మనం ఆలోచించవలసింది ఇంకో మాట చెప్తాను. మనము మన శరీరాలు దేవుని ఆలయం కాబట్టి మన శరీరాలను కాపాడుకోవాలి. ఈ మధ్యలో అనేక యవనస్తులు, నాకు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు, మొన్నైతే 14 సంవత్సరాలు ఒక పాప హార్ట్ అటాక్తో చనిపోయి, 14 సంవత్సరాల్లో హార్ట్ అటాక్ ఏంటని నాకు అర్థం కాదు. వాక్యం వింటున్న ప్రియులు మీరు గమనించవలసింది ఏంటి అనగా, మన శరీరాలు దేవుని ఆలయం కాబట్టి మన శరీరాలను మనం కాపాడుకోవాలి. ఏ రీతిగా కాపాడుకోవాలి? ఎక్సర్సైజ్ చేయాలి. ఏ రీతిగా కాపాడాలి? ఎక్సర్సైజ్ చేయాలి. రెండవదిగా బ్యాలెన్స్. మంచిది కాదు, మంచి ఫుడ్ అంటే బిర్యానీలు, చికెనీలు కాదు. మనము ఎక్సర్సైజ్ చేయాలి. రెండవదిగా బ్యాలెన్స్డ్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి. రెండవది. మూడవది ప్రాముఖ్యమైనది, దేవునితో సమయం గడపాలి. ఇంకోటి యాడ్ చేస్తాను, సమయానికి ఎర్లీ పండుకోవాలి, ఎర్లీ లెగాలి. అందుకనే ఒక మాట ఉంది ఇంగ్లీష్లో, ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్. కొంతమంది, అంటే మిమ్మల్ని కాదు నేను అంటలేదు కానీ లెగిసే వాళ్ళని అంటున్నాను, మీరు తప్పర్థం చేసుకోవద్దు, మీరు చాలా మంచివారు. కొంతమంది 10-10:30కు లేస్తారు. నాకున్న ఒక ప్రాబ్లం ఏంటంటే, నేను 8:30-9 దాకా పండుకున్నానంటే రోజంతా భయంకరమైన హెడేక్ వస్తుంది నాకు. నేను ఎప్పుడు అనుకునేటుండే, అందరూ చూసి నాకు చాలా ఈర్ష్య వచ్చేది పండుకునే వాళ్ళని చూసి. వీళ్ళు గంటలు గంటలు పండుకుంటున్నారు, వీళ్ళు ఎలా పండుకుంటారు అబ్బా అని. కొంతమంది అనగా నిద్ర వచ్చేస్తుంది, మామూలుగా ఇట్లా కొంతసేపు కూర్చొని గురకొచ్చేస్తుంది. నేనేమో ఆ బుక్ చదివి ఈ బుక్ చదివి ఇది చేసి ఒక గంటన్నరకు నిద్ర. రైట్. చెల్లి స్వీటమ్మ కొడుకున్నాడు గోల్డీ, వాడు ఇట్లా కారు, ఇప్పుడు అప్పుడప్పుడు సాటర్డే నేను ఆఫీస్ తీసుకొస్తాం కదా, వాడు ఇట్లా కారు ఎక్కగానే ఇట్లా పడిపోతూ ఉంటాడు. ఒరే ఇప్పుడే కదా కారు ఎక్కవని. నేను చెల్లికి ఎప్పుడు చెప్తాను, బా ఫార్చునేట్ అమ్మవాడు, ఇట్లా కూర్చున్న వెంటనే నిద్ర వస్తుంది, ఎంత దీవెన అది కాదు అసలు. ఇంకోటి చెప్తున్న, దీవెనని పండుకోకండి. ఇట్లా పండుకున్న వెంటనే నిద్ర వచ్చుట దేవుని మహాకృప. కాబట్టి ఎర్లీ టు బెడ్. నూతన సంవత్సరంలో మీరు ఏ రెజల్యూషన్ చేసినా చేయకపోయినా సమయానికి పండుకోవాలి, సమయానికి లేగాలి. ఎర్లీ టు బెడ్ అంటే ఎన్ని గంటలకి? 1 గంట, 2, 3. ఎర్లీ టు బెడ్ 9. నేను ఎందుకంటే స్టాటిస్టిక్స్, మేము లాస్ట్ ఇయర్ కొరియా వెళ్ళాము, నేను తమ్ముడు. కొరియా వెళ్తే ఆయన వైస్ ప్రెసిడెంట్ ఒక కంపెనీకి ఆయన మమ్మల్ని తిప్పి మేమేమో ఇండియా స్టైల్లో ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి తినేసి 9:30కి అలాగ వస్తున్నాము, ఎక్కడికి హోటల్కి వస్తున్నాము. మాకు ఆయన ఎదురైతే మేము అడిగాను, ఏంటి బ్రదర్ తినలేదంటే, నేను తినేసి వాకింగ్ చేస్తున్నానని సిటీ మొత్తం తిరిగేస్తున్నాడు డౌన్ టౌన్ కొరియాలో.
9 గంటలకి ఆయన ఫుడ్ అయిపోయింది, వాకింగ్ 3 రౌండ్స్ అయిపోయింది. మేము నడుచుకుంటూ వచ్చే లోపల 3 సార్లు ఎదురయ్యాడు మాకు. ఎంత ఫిట్గా ఉన్నాడంటే మమ్మల్ని నడిపించినట్టే ఉన్నాడు. మన శరీరం ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా గిల్టీ. నాకున్న బిగ్గెస్ట్ కంప్లైంట్, మా ఆవిడకున్న బిగ్గెస్ట్ కంప్లైంట్ ఏంటంటే, ఒక కంప్లైంట్ ఏంటంటే నేను ఎక్సర్సైజ్ చేయనని, అంటే వాకింగ్కి వెళ్ళనని. ఇప్పుడు నాకు ఎలాగుంటుంది, రాత్రి పగలు నేను చెప్పేటోండి, నేను కూడా పాటించాలి. నేను ఏదో పెద్ద పర్ఫెక్ట్ అని మీకు చెప్తున్నానని అనుకోకండి. సో కాబట్టి వర్క్ ప్రెషర్ వల్ల ఏదో రాస్తామో చదువుతామో, నైట్ అందరు పండుకుంటారు, ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి చదువుకుంటూ ఉంటాం. కానీ నూతన సంవత్సరంలో నేను కూడా పాటించాలని, మీతో పాటు కలిసి నేను కూడా పాటించాలని ప్రయత్నిస్తాను. తొందరగా పండుకొని తొందరగా లెగుస్తాను. ఒక అన్న నాకు చెప్పాడు, తమ్ముడు స్పర్చి 5 గంటలకి లెగాలి, 5 o'clock 5 గంటలకి లేచి మొట్టమొదటిగా దేవునితో మాట్లాడాలి. 5 o'clock దేవునితో మాట్లాడాలి. దేవునితో మాట్లాడినప్పుడు ఉదయకాలం 5 గంటలు లేసే ప్రయత్నము ఒక అలవాటు చేసుకున్నట్లయితే ఫ్రెష్. మీరు ఒకసారి 5 గంటలు లేచి చూడండి, ఎంత పనిలో అయిపోయి ఎంత రిలాక్స్డ్గా ఎంత ఎదుగుంటారు. కొంతమంది అదరా బదరా పరిగెడతా ఉంటారు కదా, బండ్లు నడిపేటోళ్ళు తోలేస్తూ ఉంటారు. ఏంటంటే దూరిపోతూ ఉంటాడు, ఏంటంటే ఆఫీస్ లేట్ అయిపోతుంది, కొంచెం తొందర లేగొచ్చు కదా. ఆఫీస్ లేట్, కొంతమంది ఆఫీస్ లేట్ వస్తూ ఉంటారు. అన్న 10 minutes 15 minutes 20 minutes తొందర లేగొచ్చు కదా. ఇప్పుడు లేట్ అయిపోతుంది, బాక్స్ కానీ ఇప్పుడు ఎక్కడ క్లాస్ బిగుతాడో మాకు, నేను ఎక్కడ ఎదురవుతానని పరిగెట్టుకుంటూ వస్తారో, ఆ కంగారులో మర్చిపోతారు, పని చేస్తే మర్చిపోతారు, చెప్పింది మర్చిపోతారు, చెమటలు వచ్చేస్తాయి, డ్రెస్ ఖరాబ్ అయిపోతాయి. ఎన్ని చూడండి, ఒక్క ½ hour ట్రై చేయండి. మీరు లేచినప్పుడు 7 లేస్తున్నారు అనుకోండి, 6:30కి లేగండి. 6:30కి లేస్తున్నారు అనుకోండి, 6:30 లేస్తున్నారు, 6:15కి లేగండి. ప్రయత్నం చేయండి. ఇంకోటి, పండుగ ఎట్లన్నా మనం ఒకసారి కళ్ళు మూసుకున్న తర్వాత దేవుని సన్నిధిలో దివారాత్రులు మనం ఆయన ధ్యానిస్తుంటాం. కొంతమంది పండుగ నిద్ర అంటే ఎంత ఇష్టమో కొంతమందికి కదా, చాలా. ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది, నా ప్రాణమా యెహోవాను సన్నుతించాలి అనగా ప్రాణము బాగుండాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అనగా నీ ప్రాణము, శరీరము ప్రాణము నీకు హెల్తీగా ఉండాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో, అనగా దేవుని చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నెంబర్ 1 రాసుకోండి. మొట్టమొదటిగా ఈ నూతన సంవత్సరంలో మనం ఏం చేయాలి, నూతన సంవత్సరంలో మనం ఏం చేస్తే మనకి విజయము, ఏం చేస్తే మనకి ఈ నూతన సంవత్సరంలో దీవెనకరంగా ఉంటుంది అనగా, మొట్టమొదటిగా మనం ఏం చేయాలి అనగా, మనము వెనుకకు తిరిగి చూడాలి ఒకసారి. బ్యాక్వర్డ్ లుక్. ఏం లుక్ అమ్మా? బ్యాక్వర్డ్ లుక్. వెనుకకు తిరిగి చూడాలి ఒకసారి. వెనుకకు తిరిగి మనం చూడాలి. వెనుకకు తిరిగి ఎందుకు చూడాలి అనగా, ద్వితీయోపదేశకాండం చూడండి క్విక్గా అమ్మ. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. దేవుడైన యెహోవా, జాగ్రత్త వినాలి, దేవుడైన యెహోవా 40 సంవత్సరాలు దేవుడైన యెహోవా నడిపించిన మార్గమును ఒకసారి జ్ఞాపకం చేసుకును. ఈ నూతన సంవత్సరంలో, గత సంవత్సరంలో దేవుడు ఏ రీతిగా నడిపించాడు, గత సంవత్సరంలో దేవుడు ఏ రీతిగా ధైర్యపరిచాడు, గత సంవత్సరంలో దేవుడు ఏ రీతిగా అనారోగ్యంగా ఉన్నప్పుడు, కష్టము నష్టము ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పుడు, చెప్పుకోలేని బాధ ఉన్నప్పుడు ఏ రీతిగా దేవుడు లేవనెత్తాడు ఒక్కసారి మనము జ్ఞాపకం. అందుకనే నీవు చేసిన ఉపకారములలో దేనిని మరొకము. అనేక సార్లు మర్చిపోతూ ఉంటాం. నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన వెంటనే నూతన దీవెనల గురించి అడుగుతూ ఉంటాం. నేను కాదనటంలే, నూతన దీవెనలు అడగాలి, దేవుని నడిపింపు ఉండాలి. కానీ ఒక్కసారి మనము వెనుకకు తిరిగి దేవుడు ఏ రీతిగా, ఎందుకనగా నూతన సంవత్సరంలో అన్నీ బాగుండవు. నూతన సంవత్సరంలో కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇరుకులు ఇబ్బందులు, గుండె గాయమయ్యి గుండె చెదిరిన పరిస్థితులు రావచ్చు. కానీ అటువంటి సమయాల్లో మనం ఏం చేయాలి, ఒక్కసారి ప్రభువా వెనుకకు తిరిగి నీ కృప, నీ కనికరమం. అక్కడ అరణ్యంలో 40 సంవత్సరాలు ఏ రీతిగా వారికి తోడై ఉన్నారో ఒకసారి జ్ఞాపం చేసుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, కీర్తన 77వ కీర్తన 11వ వచనం. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. అది చూసారా, యెహోవా చేసిన కార్యములు పూర్వము, అంటే పూర్వము 24, 25లో పూర్వము జరిగిన సంగతులను
ఆశ్చర్యకార్యములు చూసారా? మీ జీవితంలో, నా జీవితంలో గత సంవత్సరంలో ఆశ్చర్యకార్యములు దేవుడు చేస్తాడేమో. అడిగిన వాటికి జవాబు దయచేస్తాడేమో. ప్రార్థించిన వాటికి దేవుడు ప్రార్థన ఆలకించి దేవుడు ఇచ్చాడేమో. అవి ఒక్కసారి మనం జ్ఞాపం చేసుకొని అమ్మా, యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును. అది నేను మనస్సునకు తెచ్చుకుందును. ఒక్కసారి మనసుకు నేను తెచ్చుకుందును అని అనగా నువ్వు జ్ఞాపం చేసుకోవాలి. 40 సంవత్సరాలు ఏ రీతిగా ఇశ్రాయేలు ప్రజలను నడిపించాడో జ్ఞాపం చేసుకోవాలి. ఒక్కసారి పూర్వము మనం మనస్సుకు ఒక్కసారి జ్ఞాపం తెచ్చుకోవాలి. దేవుడు ఏ రీతిగా మనకు తోడై ఉండవు. కీర్తన 143వ కీర్తన 5వ వచనం. పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీయు ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను. అది పూర్వము నేను జ్ఞాపం చేసుకుంటున్నాను, జ్ఞాపకం చేసుకుని నీ క్రియలను ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను. చూసారా? బ్యాక్వర్డ్ లుక్, వెనుకకు తిరిగి ఒక్కసారి మనం వెనుకకు తిరిగి మన జీవితంలో గత సంవత్సరంలో దేవుడు ఏ రీతిగా అద్భుత కార్యాలు చేశాడు, గత సంవత్సరంలో దేవుడు ఏ రీతిగా నీకు తోడై ఉన్నాడు, గత సంవత్సరంలో నీకు గాయం కలిగినప్పుడు నీకు కష్టము నష్టము, వివాహములో కష్టము, నిజ జీవితంలో కష్టము, అనారోగ్యము, లేకపోతే సేవలో ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినా దేవుడు ఏ రీతిగా నిన్ను లేవనెత్తాడో ఒక్కసారి మనము జ్ఞాపం చేసుకోవాలి. మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు దేవుడు మనకు తోడై ఉండే దేవుడు. ద్వితీయోపదేశకాండం అది చూడండి మరొకసారి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 7వ వచనము. పూర్వదినములను జ్ఞాపకము చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. చూసారా? ఒక్కసారి మనం జ్ఞాపం చేసుకుని, ప్రభువా మీరు మర్చిపోయారు అనుకోండి, దేవుడు మన మెమరీ అప్పుడప్పుడు వీక్ కదా, మనం మర్చిపోయామనుకోండి, అక్కడ చదివిన వాక్య భాగంలో ఏముంది? దేవుణ్ణి నీ తండ్రిమే అడుగుము, ప్రభువా నాకు ఒక్కసారి జ్ఞాపకం చేయను, ఆయన నువ్వు చేసిన అద్భుతాలు నాకు ఒక్కసారి జ్ఞాపకం చేయ ప్రభువా, నువ్వు చేసిన అద్భుతాలను నేను ఒక్కసారి ప్రభువా నేను జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతున్నాను, ప్రభువా నాకు ఒక్కసారి జ్ఞాపకం చేయి. ఈ నూతన సంవత్సరంలో వీక్షిస్తున్న బిడ్డలకు నేను ప్రత్యేకంగా నేను చెప్పాలని, ఏదో మిమ్మల్ని భయపెట్టాలని కాదు, కానీ అంతా బాగుండదు, కష్టాలుంటాయి, నష్టాలుంటాయి. అందుకని యోహాను పత్రికలో ప్రభువారు చెప్పారు, నేను లోకములో ఉన్నాను, లోకమును జయించాను కాబట్టి మీకు ఒక నిరీక్షణ. మనం లోకంలో ఉన్నాము, లోకము మనలో ఉండకూడదు. మనము లోకములో ఉన్నాము, లోకము మనలో ఉండకూడదు. లోకము మనలో ఉందంటే మన కష్టము నష్టము ఇరుకులు ఇబ్బందులు. ఒక ఉదాహరణ చెప్తాను. గూటాల నాన్నగారు పుట్టిన ప్రదేశానికి గూటాల అనే ప్లేస్కి మేము వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మమ్మల్ని అక్కడ మా సత్యవత అక్కని రాజన్న మా రిలేటివ్స్ వారి బిడ్డలు చిట్టి అంటాం, మేము చిట్టి చిన్నారే అంటాం. వారు ఏం చేశారు, అన్న మిమ్మల్ని అవతలకి తీసుకెళ్తాము అని, పిల్లలు కూడా వచ్చారు కదా అని, జోడెను ఏమని పిల్లలు, తమ్ముడు పిల్లలు, చెల్లెలు పిల్లలు అందరూ వచ్చారు. అమ్మ వచ్చిన తర్వాత మమ్మల్ని అలా తీసుకెళ్తున్నారు. ఎక్కడ గోదావరి ఒడ్డు నుంచి అవతలకి తీసుకెళ్తున్నారు, గోదావరి అవతలకి. ఇప్పుడు నేను దాంట్లో కూర్చున్నాం, మేము అందరం కూర్చున్నాం, ఎంతో బాగా వాటర్ ఉంది. ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, అరే నేను అమెరికా నుంచి వచ్చాను రా బాబు, ఈ వాటర్ ఎలాగుంటుందో ఒక చిన్న రంధ్రం పెట్టి చూద్దాం బోట్ కానీ అన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? అప్పుడు ఈ బోటు లేకపోతే ఈ పడవ దేని మీద ఉండాలి? వాటర్ మీద ఉండాలి, నీళ్ళ మీద ఉండాలి. ఇప్పుడు నేను దానికి ఏదో ఎక్స్పెరిమెంట్ చేద్దాం కదా అని చిన్న రంధ్రం పెట్టాను అనుకోండి, పెద్ద రంధ్రం పెట్టవసరం లేదు, చిన్న రంధ్రం పెడితే మేము వెళ్ళే లోపల కింద ఉన్న నీళ్లు పైకి వచ్చేస్తాయి. నూతన సంవత్సరంలో కూడా అదే. నూతన సంవత్సరం మనం లోకంలో ఉన్నాం. మీరు అనుకోవచ్చు, అన్న కొంచెం కాంప్రమైజ్, మాట్లాడే విధానంలో నేను కొంచెం ఇంకా మారలేదన్న, లేకపోతే నేను పనిచేసే విధానం, లేకపోతే నా జీవితంలో ఇంకా ఒక్కటే పెద్ద తప్పు కాదు, పెద్ద గొడవ కాదు, కానీ చిన్న గొడవ ఉంది. ఆ చిన్న గొడవని మీరు ఎలా చేశారనుకోండి, ఆ చిన్న రంధ్రమే ఏమవుతుంది, రాను 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 పెద్ద రంధ్రం అయిపోతుంది. ఏమవుతుంది? పెద్ద రంధ్రం. అందుకనే నేను నా జీవితంలో సాతానుకి మనం ద్వారం మొత్తం డోర్ అంతా ఓపెన్ చేయవసరం లేదు. అపవాదికి చిన్న డోర్ ఇలాగ ఓపెన్ చేసి చిన్న సందు. ఎవరింట్లోనే కుక్క పిల్లలు ఉన్నాయో? మా ఇంట్లో ఏంజల్ కుక్క పిల్లలు డోర్ అంతా తెరవాలా? అది వచ్చేటప్పుడు ఎప్పుడైనా చూడండి, కొంచెం డోర్ తెరిస్తే సార్ దూరిపోయి వచ్చేస్తుంది అంతే. అలాగా అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను కదా, చిన్న సందు. కాబట్టి మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో మనం ఒక్కసారి ఏం చేయాలి, ఒక్కసారి వెనుకకు తిరిగి దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు, దేవుడు ఏ రీతిగా మనకు తోడై ఉన్నాడో మనం జ్ఞాపం చేసుకుంటే, మీకు ఈ నూతన సంవత్సరంలో కష్ట నష్టాలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు ఎస్
దేవుడు నాకు అలనాడు నాకు సహాయం చేశాడు కాదు, నన్ను ఆదరించాడు, నా కన్నీరు తుడిచాడు, నా హృదయాన్ని కట్టిన దేవుడు, నన్ను లేవనెత్తిన దేవుడు, నాకు సహాయం చేసిన దేవుడు ఇప్పుడు కూడా నాకు సహాయము చేయగలడు అనే నమ్మకము మనలో కలుగుతుంది. యెషయా గ్రంథము 46వ అధ్యాయం, యెషయా గ్రంథము 46వ అధ్యాయము 9వ వచనం. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలినవాడెవడును లేడు. చూసారా, నేనే దేవుడు. ఇంకోటి, నూతన సంవత్సరంలో మీరు అనుకోవాలా, కొంతమంది అనుకుంటా ఉంటారు, నాకు ఆస్తి ఉంది అంటే నేను కష్టపడ్డాను కాబట్టి, నాకు పలుకుబడి ఉందంటే నేను చేశాను కాబట్టి, నేను ఇన్ని ఇల్లులు కొన్నానంటే నా జీతం, నా డబ్బు కాబట్టి. నో 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 ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి మీరు వినేవారు, నీ జీవితంలో ఏదన్నా దీవెన ఉంది అనగా నీవు చేసిన కష్టము, నువ్వు చేసిన గొప్పతనం ఏమీ లేదు అక్కడ. దేవుని కృప, కనికరము. నేను ఈ రీతిగా సేవ చేయగలుగుతున్నాను, దేశ విదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా తిరిగి దేవుని సేవ చేయగలుగుతున్నాను, ఏదో నా గొప్పతనము, లేదంటే నేను పలానా సెమినరీలు, మాస్టర్లు, డిగ్రీలు చదివేసి తిరిగేస్తున్నాను, దేవుడు నాకు ఇచ్చిన వాక్చాతుర్యం. నో, దేవుని కృప, కనికరము. మనం ఏమై ఉన్నామో కేవలము దేవుని కృప, కనికరమై ఉన్నాము. ఎప్పుడు మర్చిపోకూడదు. నూతన సంవత్సరంలో ఇది జ్ఞాపం చేసుకున్నాం. మనం ఏమై ఉన్నామో దేవుని కృప, కనికరము. వాట్ ఎవర్ వీఆర్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. నూతన సంవత్సరంలో మొట్టమొదటిగా ఏం చేయాలి? వెనుకకు తిరిగి చూడాలి. ఇంకొక వచనం చూపించి నేను 2 పాయింట్ చెప్తాను. అదే యెషయా గ్రంథము 43వ అధ్యాయం, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18, 19 వచనం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాని నాలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. చూసారా, అది అండర్లైన్ చేసుకోండి. ఆ వచనం ఏంటిది? ఏమనుంది దాంట్లో? ఏమనుంది? పూర్వము. ఒకసారి చదవడమా. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నూతన క్రియ మీ జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. మీ వివాహంలో, మీ నిజ జీవితంలో, ఉద్యోగంలో, మీ విద్యలో, మీ సేవలో దేవుడు నూతన కార్యము చేయబోతున్నాడు. ఎప్పుడు నూతన కార్యము చేస్తాడు అనగా, దేవుడు చేసిన ఉపకారములు నువ్వు మరవకుండా ఆయనను ధ్యానించి, ఆయనను స్మరించి, నువ్వు ఎప్పుడు అనగలగాలి అనగా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము అని మనం చదివిన వాక్య భాగాలు నువ్వు జ్ఞాపకం తెచ్చుకొని, నీ మనసుకు జ్ఞాపకం తెచ్చుకొని నువ్వు అడిగినట్లయితే, ప్రభువా నువ్వు చేసిన ఉపకారం లేని మరవను ప్రభువా, వందనాలు ప్రభువా, నువ్వు నాకు తోడయుండి, నాకు గత సంవత్సరంలో ఏ రీతిగా తోడై ఉన్నావో ఈ సంవత్సరాలు కూడా ఆ రీతిగా తోడయుండి ఒక నూతన క్రియ నువ్వు చేస్తున్నావు కాబట్టి నేను నిన్ను వెంబడిస్తాను, నేను నిన్ను నమ్ముతాను. హల్లెలూయా. నెంబర్ 1 ఏంటిది? నెంబర్ 1 వెనుక తిరుగుతాడు. ప్రైజ్ లార్డ్ అమ్మా. కానీ ఏంటి ఇంత ఆవేశంగా ఉన్నావు? ప్రైజ్ లార్డ్ బానే చెప్పావు, కానీ బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని కదా, అందరు బూతు గ్రంథం అని అంటున్నారన్న. బూతు గ్రంథం అని ఎందుకు అంటున్నారు తెలుసా అమ్మా నీకు? పరమగీత పుస్తకం వల్ల అంటున్నారు. కరెక్టే అమ్మా, అంటున్నారు. నువ్వు చదివావా పరమగీతం? లేదన్నా. పూతు గ్రంథము అని అంటున్నారు. మగవాళ్ళు కూడా చదవలేరు అని అంటున్నారు. విమర్శకి ప్రతి విమర్శ ఇస్తే మనం యేసు అనుచరులం కాదు. కాబట్టి యేసు అనుచరులుగా జీవిస్తున్న మనము ముందుగా వాక్య జ్ఞానాన్ని సంపాదిస్తే దేవుడి ప్రేమ ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. కాబట్టి యేసు అనుచరులుగా ఈ పరమగీత ధ్యానాలు చదవకుండా దాని మీద కోపం తెచ్చేసుకొని విమర్శకి ప్రతి విమర్శ చేయడానికి ముందుగా పరమగీత ధ్యానాల విషయంలో యేసు అనుచరులుగా ఒక పరిష్కారంతో వచ్చాం. ఒక అద్భుతమైన పరిష్కారం. అదేంటో తెలుసా? సర్ప్రైజ్. పరమగీత వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు. ఎవరైతే బూతు పుస్తకం అని దీన్ని అంటున్నారో వారికి ఏదో మేము జవాబు చెప్పేసేయాలని కాదు, కానీ వారు బూతు పుస్తకం అంటున్నారు ఎందుకు? తమ్ముడు గారు చెప్పిన రీతిగా చదవలేదు కాబట్టి వారు చదివి అర్థం చేసుకోవాలి. ఈ పరమగీత ధ్యానంలో ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలు నాన్నగారు రాసి స్వహస్తాలతో రాసిన ఈ పుస్తకాన్ని మీరు తీసి చదువుడు ద్వారా ఎవరైతే బూతు పుస్తకం అంటున్నారో వారికి కనులు తెరుచుకునే రీతిగా నాన్నగారు రాశారు. కాబట్టి చదవకుండా మనం కామెంట్ చేస్తానికి బదులుగా మరి పరమగీత అనే బుక్ మీరు తీసుకొని క్రైస్తవులు, క్రైస్తవేతరులు ఈ బుక్ ఆర్డర్ చేసి చదివిన తర్వాత దీంట్లో ఉన్న ప్రేమ, అనురాగము, ప్రత్యేకంగా యవనస్తులకు, వివాహమైన వారికి
ఈ బుక్ ఎంతగానో దీవెనకరంగా ఉంటుందని మరి యేసు అనుచరులుగా ఈ బుక్ని మీకు అందిస్తున్నాం. కేవలం ఈ బుక్ 4 అధ్యాయులే 370 పేజీలు వచ్చింది. కాబట్టి యవనస్తులైన, పెళ్ళైన వారైనా, వృద్ధులైన ఈ బుక్ చదవండి. దీంట్లో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకోండి. విమర్శకి ప్రతి విమర్శ కాకుండా కేవలం దేవుని ప్రేమ ఎంత గొప్పగా వివరింపబడ్డది పరమగీతంలో అనేది మీరు తెలుసుకోండి. ప్రాముఖ్యంగా సేవకులుగా, విశ్వాసులుగా మీరు ఈ బుక్ తెప్పించుకోవాలి అనేది మా మనవి. ఈ బుక్ ఖరీదు ఎంత అనే వివరాలు కిందున్న ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేసి కనుక్కోండి. ప్రేమ అనే దాని మీద 12 నెలలు సంపూర్ణంగా ఉండేటట్టు ప్రేమ అనే క్యాలెండర్ మీద వేసాం. కాబట్టి విమర్శల కంటే ప్రేమ మీద, వివాహాన్ని కట్టుకునే దాని మీద ఎక్కువగా మనం కేంద్రితం అయితే మంచిది. తమ్ముడు, అయితే నువ్వు చెప్పిన దానికి ఇప్పుడు క్రిస్మస్ వచ్చేస్తుంది. ఎలాగన్నా క్రిస్మస్ గిఫ్ట్ కింద, న్యూ ఇయర్ గిఫ్ట్ కింద పరమగీత బుక్, క్యాలెండర్ మనం ఇవ్వచ్చు అనమాట. డెఫినెట్గా భార్య భర్తకి ఇవ్వచ్చు, భర్త భార్యకి ఇవ్వచ్చు. ఇద్దరు కలిసి చదివితే వివాహము తప్పనిసరిగా కట్టబడుతుంది. మీ తోబుట్టులు కూడా ఈ బుక్ ఇవ్వచ్చు. క్రైస్తవేతరులకి ఎవరికైనా దేవుని ప్రేమ చెప్పడానికి అనయ్య ఈ బుక్ వస్తుంది. వండర్ఫుల్. సో మొట్టమొదటిగా చెల్లి ఎంత ఆవేశంతో వచ్చి ప్రశ్న అడిగింది కాబట్టి ఈ బుక్ని అన్నదమ్ములముగా మరి చెల్లికి ప్రజెంట్ చేద్దాం. చెల్లి చదివి దీంట్లో ఉన్న ప్రేమ, అనురాగం తెలుసుకోవాలని మా ప్రార్థన. థ్యాంక్ యూ అన్న. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉన్నాడు. ఈ బుక్ స్టాక్ ఉన్నంత వరకు లోపల మీరు ఆర్డర్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఎంతో ఫాస్ట్గా పోతుంది ఇది. ఈ పరమగీత ధ్యానాలు కాబట్టి స్టాక్ ఉన్నప్పుడే ఆర్డర్ చేసుకోండి. ఇమ్మీడియట్గా ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ కాపీని మీరు ఆర్డర్ చేసుకోండి. ఎప్పుడైతే వాక్యాన్ని మీరు బోధిస్తారో వివాహాలు కట్టబడతాయి, కుటుంబాలలో ప్రేమ వస్తుంది. క్రైస్తవేతరులకి మీరు జవాబిచ్చే ఆత్మీయ స్థితిలో ఉంటారు. కాబట్టి అన్నయ్య గారు చెప్పినట్టు స్టాక్ కాకమునిపే తెప్పించుకోండి. చెల్లెమా, నువ్వు కూడా మీ చుట్టాలకి, వాళ్ళకి చెప్పండి. నువ్వు నీ భర్త ఇద్దరు కలిసి బుక్ చదవండి. దేవుడు మీ వివాహ జీవితాన్ని కట్టునుగాక, నీ కోపాన్ని తగ్గించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను, తమ్ముడు బాక్సింగ్ ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు. అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు, బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను బాక్సింగ్ ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.